హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క గమ్యస్థానం చెప్పేదే ఉంది, వెనకాల చూశారుగా, అదిగో చార్మినార్. మరి ఒకప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది గోల్కొండ కోట, చార్మినార్ కదా. మరి అటువంటి ఈ చార్మినార్ని ఈరోజు మరి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతం, ఈ దట్టు ఈ చార్మినార్ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఎంచేతంటే ఇక్కడ అన్నీ కూడా అలనాటి సుల్తాన్ల యొక్క రాజభవనాలతో నిండి ఉంటుంది. మరి పక్క గల్లీల్లోకి వెళ్ళినట్లయితే అనేక రకాల డిజైన్లతోటి, రంగురంగులతోటి, మరి కలంకారీ వస్త్రాలు, తర్వాత డిజైనర్ వస్త్రాలు, పెళ్లి కూతుర్లకి సూట్ అయ్యేటటువంటి చక్కని మరి గాగ్రా కానీ ఎటువంటి శారీస్ కానీ ఇవన్నీ కూడా రకరకాలు అక్కడ లభిస్తాయి అన్నమాట. ప్రధాన మార్గంలో ఈ బిల్డింగ్లన్నీ కూడా రాజభవనాలతో పోలి ఇక్కడ కూడా అనేక రకాల మరి ఎక్కువగా క్లాత్కి సంబంధించినటువంటి షాపులు ఇవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇక సెంట్స్, అత్తర్లు ఇవైతే ఇంకా మరీ మస్తుగా ఉంటాయి. మరొక వీధిలో, ఇదిగో మరొక వీధిలో కూడా ఈ పెళ్లి కుమార్తెల యొక్క సంబంధించి, మెయిన్గా పెళ్లి కుమార్తెలకు సంబంధించి చక్కని వస్త్రాలని డిజైన్ చేసి ఈ షోరూమ్ వారు ప్రదర్శనగా, అదిగో బయట ఎన్ని రకాల బొమ్మలు అలంకరించారో చూడండి. ఎక్సలెంట్ అనమాట. పెళ్ళి అనుకుంటే మరి ఆ పెళ్లి కూతురు వస్త్రాలకి చార్మినార్ ఏరియాలో ఇక్కడికి వస్తే మన యొక్క డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఇక దగ్గరికి చార్మినార్ దగ్గరికి వెళ్ళేలోగానే అటు ఇటు కూడా ఎన్ని షాపులు, లెక్కలేనన్ని షాపులు అనమాట. మరి నడుచుకుంటూ అక్కడికి నేను వెళ్తున్నాను. ఈ న్యూ ఉడిపి ఆనంద్ భవన్లో మీల్స్ చేశాక తీరిగ్గా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఎదర ఫౌంటైన్ ఉంది, అంతవరకే వెహికల్స్ వెళ్తాయి. ఇదిగో కార్లు, ఆటోలు ఇదిగో ఈ ఫౌంటైన్ వరకే వెళ్తాయి. ఇక్కడి నుంచి ఎదురికి వెళ్ళటానికి ఇంకా పర్మిషన్ లేదు. చాలా కష్టం. వెళ్ళినా కూడా ఆ యొక్క ట్రాఫిక్లు ఇరుక్కుపోతారు తప్ప వెళ్ళటానికే లేదు. ఇక్కడి నుంచే అన్నీ కూడా ఆటోలన్నీ కూడా టర్న్ తిరిగిపోతాయి, వెనక్కి తిరిగిపోతాయి అనమాట. ఎక్కడి వరకు రావచ్చు. అయితే మన కారు వేసుకొచ్చామా, కారు పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలో తెలియదు, తలకాయ కొట్టుకోవాలన్నమాట. చాలా కష్టం. గల్లీ కొద్ది ఇరుక కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఆ ఫౌంటైన్ దాటుకుని మరి ఇంకా ముందుకి వెళ్తున్నాను. ఇక్కడ 4 వైపులా చక్కగా కమాన్లు, ఇవో కమాన్స్, 4 కమాన్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి ఈ చార్మినార్ ఏరియాలో. ఈ ఫౌంటైన్ దాటాక ఇంకా మరీ రష్ అయిపోయింది. ఇంచేతంటే గతంలో ఇన్ని షాపులు, రోడ్డు మీద ఇన్ని షాపులు ఉండేవి కాదు. మరి పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. కానీ ఎదురికి వెళ్ళాక, చార్మినార్ దగ్గరికి వెళ్ళాక మరీ ఇబ్బంది అయిపోయింది. ఈ జంట చూడండి, ఈ జంట ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి రంగు వస్త్రధారంతో వెళ్తున్నారు కదా. ఇక చార్మినార్ దగ్గర చూసే వాళ్ళకంటే అమ్మే వాళ్ళే ఎక్కువైపోయారు అనిపించింది. ఇదిగోండి మనలా జంట నా కెమెరాకి అడ్డొచ్చారు, చూడముచ్చటగా నల్లని దుస్తులతోటి వాళ్ళు అలంకరించుకుని వెళ్తున్నారు. చూడటానికి వాళ్ళు కూడా చార్మినార్ చూడటానికి అయి ఉంటుంది, ఆఫ్కోర్స్. ఇదిగో ఈలోగానే పోలీసు వారి వెహికల్, ఇది కారు వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా? పోలీసు వారి వెహికల్ ఒకటే పర్మిషన్ ఉంది అక్కడ ట్రాఫిక్ అది క్లియర్ చేయడానికి. మిగిలిన వెహికల్స్ ఏవి కూడా అక్కడికి వెళ్ళవు. ఈ చార్మినార్ దగ్గరికి వెళ్ళటానికి ముందుగా మన యొక్క లగేజ్ని లెఫ్ట్ సైడ్ని మనం పెట్టేసేయాలి. అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ లగేజ్ లోపల పెట్టుకెళ్ళటానికి వీల్లేదనమాట. ఇక్కడ చార్మినార్ ముందు భాగంలోనే లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తుంటే జస్ట్ ఇదిగో ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది.
అది చూపిస్తాను. చార్మినార్ పరిసర ప్రాంతాలని ఆ షాపులను చూసుకుంటూ చార్మినార్ ఎక్కుదామని బయలుదేరిపోయాను. లైన్లో నిలబడ్డాను. తీరా చూస్తే బ్యాగ్ అలౌడ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. ఎక్కడ పెట్టాలంటే అదిగో ముందున్నది ఎస్ఎస్ పెరల్స్ అండ్ ఏదో షాపు అక్కడ ఉంటుందని అన్నారు. దాన్ని కనుక్కోవడానికి చాలా ఇబ్బంది అయింది. అందరిని అడుగుతూ ఎక్కడని అడుగుతూ మొత్తానికి ఇదిగో ఈ ఇంత పోసి చార్మినార్ ముందే రైట్ సైడ్కి గల్లీలో ఉందన్నమాట. ఇది ఇక్కడ గల్లీలో మినిమం ఛార్జ్ తీసుకుని అతను మన లగేజ్ని గంటకే ఉంటుంది, గంటకి 20 రూపాయలు అనమాట. లగేజీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మన సెల్ ఫోన్లో మొబైల్ అలౌ చేస్తారు కానీ బ్యాగ్ మాత్రం అలౌ చేయట్లేదు చార్మినార్లోకి. సో ఇక్కడ మన యొక్క లగేజ్ పెట్టవలసి ఉంటుంది. ఇక ఈ చెయ్యి ఇప్పుడు చూసారా, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడట, సూర్యాపేటట. కొద్దిసేపు నాకు మరి వీడియో తీసి కోఆపరేట్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనమాట. మంచి కుర్రాడు, చాలా కోఆపరేట్ చేశాడు. మరి చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. ఈ చార్మినార్ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కట్టడం అయినటువంటి చార్మినార్ చాలా ముఖ్యమైనది. చార్మినార్ అంటే 4 మినార్లు అనగా 4 స్తంభాలు అని అర్థం. భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం ఇది. దీని పొడవు 167 అడుగులు, 4 మినార్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క మినార్ యొక్క ఎత్తు 48.7 మీటర్లు అనమాట. అంటే 160 అడుగులు. నేను చార్మినార్ దగ్గరికి రాగానే ముందుగా చుట్టూ చార్మినార్ ఒక్కసారి రౌండ్ వేసేసి చూపిద్దామని చెప్పేసి అని ఇదిగో బయలుదేరాను అనమాట. 4 వైపులో కూడా ఎలా ఉంది అనే దాన్ని చూడటం కోసం నా ప్రదర్శన, చార్మినార్ చుట్టూ ప్రదర్శన మొదలెట్టాను. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో, రకరకాల ఐటమ్స్. చెప్పాను కదా, మన యాత్రికుల కంటే ఈ షాపులు ఎక్కువ ఉన్నాయి. నడవటానికి కూడా ఖాళీ లేదు, అంతలాగా ఉన్నాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ కూడా మనకి ఉండదు, ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ని చూసినట్లయితే ఎర్రగా కనపడుతుంది చూసారు మందిరం, అది భాగ్యలక్ష్మి మందిరం. ముందు ఆ భాగ్యలక్ష్మి మందిరం గురించి తెలుసుకో. ముందుగా చార్మినార్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి 4 వైపులో కూడా పరిశీలిద్దామని నేను ముందుకు వెళ్తున్నాను. చార్మినార్ వెనకకు వచ్చేటప్పటికీ ఇక్కడ భాగ్యలక్ష్మి మందిర్ అని కనపడింది. చార్మినార్ ఆనుకుని భాగ్యలక్ష్మి మందిర్, వావ్, అమ్మవారి ఆలయం. నిజంగా ఇది కదా హిందూ ముస్లిం భాయి భాయి అనేటటువంటి తత్వానికి చక్కని ఉదాహరణగా మరి ఈ ఆలయము ఇక్కడ ఉంది. ఆ తర్వాత మరి ఈ హైదరాబాద్ నగరాన్ని పూర్వకాలంలో భాగ్యనగరం అని పిలవడానికి కూడా కారణం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి అని ఒక కథనం అయితే ఉంది. ఇందులో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ 5 సార్లు హారతిస్తారట. ఇక దీపావళి పండుగ, బోనాల పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. ఇటువంటి ఈ చార్మినార్ని నిర్మించి 2025 సంవత్సరం నాటికి 434 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో చేరటంతో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్గా మారింది. చార్మినార్కి ఈశాన్యంలో లాడ్ బజార్, పడమరన గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది అంటే 1592, ఇది 1591లో మొదలెట్టారు. ఆ మరుసటి ఏడాది 1592లో చార్మినార్కు 4 వైపులా కమాన్లు నిర్మించబడ్డాయి. ఇందాక చూపించాను కదా మీకు, ఆ 4 కమాన్లు అనమాట. వాటిని ఒకటి చార్మినార్ కమాన్ అంటారు, రెండోది కాళీ కమాన్, మూడోది మచిలీ కమాన్, 4 షేరే బాతుల్. ఈ 4 కమాన్లు 4 పేర్లతోటి మనకి ఇక్కడ నిర్మించారనమాట. ఇవి 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లు నిర్మించారు. అసలు ఈ చార్మినార్ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు చూద్దాం. చార్మినార్ని సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అతని భార్య భాగమతి గౌరవార్థం 1591లో నిర్మించబడిందని చెప్తారు.
ఈ చతురస్రాకార నిర్మాణం 4 స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో నిర్మించబడింది. అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా మనకి తెలియరాలేదు. అయితే ఆ నిర్మాణానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. ఎక్కువ మంది నమ్మకం ప్రకారం చార్మినార్ను ఆ కాలంలో నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన ప్లేగ్ వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది అని చెప్తారు. తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగ్ వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగ్ వ్యాధి అంతమవడంతో అతను అల్లాహ్కు నివాళిగా చార్మినార్ని నిర్మించాడని ఒక కథనం ఉంది. 4 స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. ఇక మరొక కథనం ప్రకారం కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త మహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని చెప్తారు. మూడవ కథనం ప్రకారం చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తనకు కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరంటారు. అటువంటి ఈ కట్టడం దీని ఆకారం షియా తజియాస్ ఆకారంలో ఉంది. ఇక 4వ కథనం ప్రకారం 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు ప్రకారం ఇది 2వ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది అని ఆయన చెప్తారు. అలాగే అక్కడ రాయిపో ఉన్న శాసనంలో ఏమనుందంటే, అది ఉర్దూలో రాసి ఉంటుంది, దాని యొక్క డబ్బింగ్ ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. ఈయన నగరాన్ని ప్రజలతో నింపండి ఓ ప్రభు, నదిని చేపలతో నింపండి అని అనువదించబడింది అనమాట. అక్కడ ఉన్నటువంటి శాసనం ఆ విధంగా రాయబడింది. మరి అది మీరే అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఇటువంటి చార్మినార్ను 1589లో నిర్మాణం ప్రారంభించి 2 ఏళ్లలో అంటే 1591 నాటికి నిర్మాణం పూర్తయింది. మరి ప్రస్తుతం అది నిర్మాణానికి ఖర్చు 9 లక్షలు, అంటే ఆ కాలంలో దాదాపు 2 లక్షల హన్లు అంటే బంగారు నాణ్యాలు ఖర్చు చేసి నిర్మించబడిందట. ఇది కనీసం 30 అడుగుల లోతు పునాదితో కట్టబడింది. ఈ కట్టడం 1670లో పిడుగుపాటు గురై ఒక మినార్ కింద పడిపోయిందట. ఈ 4 మినార్లో ఒకటి కింద పడిపోయింది. అప్పుడు సుమారు అంటే 1670 సంవత్సరంలో సుమారు 58,000 ఖర్చుతోటి మరమ్మతులు పూర్తి చేశారు. ఆ తర్వాత 1820లో దానిలో కొంత భాగాన్ని సికందర్ జా 2 లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు. ఇక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఒక రహస్య సొరంగం ఉందని చెప్పేసి మరి చెప్పబడుతుంది. చార్మినార్తో సంబంధం ఉన్న మరొక కథనం ప్రకారం చార్మినార్ను గోల్కొండ కోటకు కలిపే రహస్య భూగర్భ సొరంగం ఉందట. ఇది రాజకుటుంబం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి నిర్మించబడింది అని చెప్పబడుతుంది. అయితే ఇప్పటివరకు సొరంగం ఎక్కడుందో కూడా ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. చార్మినార్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ చార్మినార్ని హైదరాబాదులో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ అయినటువంటి జనాబ్ మీర్ మోమిన్ అస్త్రవాది అని ఆయన రూపకల్పన చేశారట. ఇది చతురస్రాకారపు స్మారక చిహ్నం. 4 స్తంభాలు, ప్రతి వైపు ఒకటి ఉంటుంది. చార్మినార్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందిందని చెప్పబడుతుంది. ఈ తాజియాలు అంటే కట్టడాలు అన్నమాట. మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు మరియు కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి. వాటినే తాజియాలు అంటారు. దాని స్ఫూర్తిగా ఈ నిర్మాణాలు రూపకల్పన చెందినట్టుగా చెప్పబడుతుంది. ఇక ఈ స్మారక చిహ్నం యొక్క చదరపు ఆకారం ప్రతి వైపు 20 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు తోటి నిర్మించబడింది. స్మారక చిహ్నం యొక్క ప్రతి వైపు మరియు 4 ప్రముఖ మార్గాలకు వైపుకి ఈ దారి వెళ్తుంది. చార్మినార్ను గ్రానైట్, లైమ్ మోర్టార్, పాలరాయి వీటితోటి నిర్మించబడింది. ఎంతో చక్కని నిర్మాణం. ఈరోజు కూడా ఎంతో మరి నునుపుగా ఉండి ఆకర్షిస్తుంది ఈ నిర్మాణం. చార్మినార్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 ఖలీఫాలను సూచిస్తాయట.
ఇవి మొత్తం 4 అంతస్తుల కింద నిర్మించబడింది. ప్రతి అంతస్తు దాని చుట్టూ ఉన్న క్లిష్టమైన చెక్కిన రింగులతో విభజించబడింది. చార్మినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా భావించే మసీదు కూడా ఉంది. మనల్ని అక్కడ వరకు వెళ్ళనివ్వరండి. నేను కూడా అక్కడికి వెళ్ళలేదు. అక్కడ దారి మూసేశారు పైకి వెళ్ళటానికి. కేవలం ఒక ఫ్లోర్కి మాత్రం వెళ్ళగలం. శుక్రవారం ప్రార్థనలు లేదా పండుగల వంటి సందర్భాలలో ఎక్కువ మందిని ఉంచడానికి ఉపయోగించే బహిరంగ స్థలం వీటికి అనుబంధంగా ఉంటుంది. ఇది స్మారక చిహ్నం యొక్క పైకప్పు యొక్క పశ్చిమ చివరిలో ఉంది ఆ మసీదు. దీనిని ఒక్కొక్క అంతస్తుకి 50 మెట్లతోటి ఒక్కో ఫ్లోర్కి ఎక్కాలంటే 50 మెట్లు ఎక్కాలి. మొత్తం అలాగా 149 వైండింగ్ మెట్ల ద్వారా పై అంతస్తు వరకు మనం చేరుకోవచ్చు అనమాట. కానీ అక్కడ వరకు వెళ్ళనట్లేదని చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తాం. ఈ గుండ్రగా మరి ఉంటాయి. అది ట్రిప్కి ఒకళ్ళు మాత్రమే వెళ్ళవచ్చు అనమాట. ఇద్దరిద్దరు కలిపి వెళ్ళటానికి ఉండదు. చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇలా మరి స్థూలకాయలు అయితే వెళ్ళలేరేమో కూడాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరి ఈ పైనుంచి చార్మినార్ ఎక్కాక పైనుంచి చూస్తే ఇదిగో ఒక ప్రక్కనే కుడివైపున మక్కా మసీదు, ప్రసిద్ధమైనటువంటి మక్కా మసీదు కనపడుతుంది. చూడండి ఎంత బజార్ ఉంది. లెఫ్ట్ సైడ్ యునాని వైద్యశాల. ఇది చార్మినార్ వెనుక భాగం అనమాట. ఇది చార్మినార్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక గల్లీ అనమాట. ఇది పైనుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా మనకి చార్మినార్ కనపడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇది ముందు భాగం. ఇది చార్మినార్కి ముందు భాగంలో మరి ఎంత రష్ ఉంది చూసారా. నేను అక్కడి నుంచి నడిచి వచ్చినటువంటి దారి అనమాట ఇది. అది ఈ చార్మినార్ ప్రాంగణంలో మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్తో కూడిన చిన్న ఫ్లవర్ వాజ్ ఉంటుంది. దాన్ని ఎందుకంటే ఈ ప్రార్థనలు చేసే ముందు ముస్లిమ్స్ ప్రార్థన చేయడానికి ముందు వజు చేసుకుంటారు. అంటే శుభ్రత అనమాట, శుభ్రపరచుకుంటారు చేతులు, మొహం, అది కూడా కాళ్ళు. దానికోసం నిర్మించబడిందిగా చెప్పబడుతుంది. చార్మినార్పై కుతుబ్ షాహీ భవనాల సంతకం మూలాంశాలను కూడా గమనించవచ్చు. ఒక్కొక్క స్తంభాన్ని కట్టిన తీరు చూస్తే అది తామర పువ్వులా కనిపిస్తుంది. మీనార్లతో పోల్చినప్పుడు నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు మరి కొద్దిగా చిన్నగా కనిపిస్తాయి. చూడండి, ఈ ఫస్ట్ అంతస్తులోంచి మరి చుట్టూ చూసినట్లయితే అందంగా తోరణాలు చూసారు కింద. అటువంటి తోరణాలు బయట కూడా ఉంటాయి. ఇది ఇండియా పర్షియన్ స్టైల్లో అవన్నీ నిర్మించారనమాట. ఇది చార్మినార్ నుంచి మరొక పక్క వీధి. ఇది మొత్తం 4 వైపులకి 4 వీధులు ఉంటాయి. ఇక 1889 సంవత్సరంలో ఈ నిర్మాణం యొక్క 4 వైపులా 4 గడియారాలు కూడా యాడ్ చేశారు. అంత మొదట్లో లేవు. 1889లో వీటికి ఈ గడియారాలు జోడించారనమాట. ఈ చార్మినార్ ఫస్ట్ అంతస్తులోంచి మరి అన్ని వైపులా ముందుకి వెనకకి కూడా ఇదిగో ఇటువంటి ఖాళీ స్థలాలు మనకి కనపడతాయి. అక్కడి నుంచి మరి చార్మినార్ యొక్క అద్భుత దృశ్యాలు మనం చూడొచ్చు అనమాట. ఇది ఆ విధంగా అటువంటి ఒక ఖాళీ ప్రదేశం నుంచి తీసిందనమాట. ఇక అంతా చూసి మరి నేను కిందకి దిగుతున్నాను. చూసారా, కిందకి దిగటానికి ఎక్కడానికి పైకి ఎక్కడానికి ఒక మార్గం ఇచ్చారు, దిగటానికి మరొక మార్గం ఇచ్చారు. ఇదిగో ఈ వైండింగ్ ఇలాగా గుండ్రంగా తిరుగుతాయి అనమాట. అక్కడక్కడే గుడుగుడు కొంచెం అంటాను చూసారా. అలాగా ఒక మెయిన్ పిల్లర్కి చుట్టూరు కూడా ఈ మెట్లు నిర్మించబడ్డాయి. ఎటువంటి తోపులాట కూడా లేకుండా జాగ్రత్తగా దిగాలి. ఏమాత్రం తోపులాట జరిగినా కష్టమే. చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ నిర్వాహకులు మాత్రం అందరినీ ఒకేసారి వదలట్లేదులేండి. ఇటువంటి ఇబ్బంది ఉంటుందని కొంతమందిని ఆపి పంపించి కొంతమందిని వదులుతున్నారు. ఇదిగో ఈ విధంగా మెట్లు ఉంటాయన్నమాట. ఆ విధంగా కిందకి దిగి ఎంత నేరగా ఉందో చూడండి. కేవలం ఒక మనిషి మాత్రం రావటానికే వీలవుతుందన్నమాట. ఆ విధంగా అందులోంచి ఇదిగో బయటికి వచ్చేసా. ఈ చార్మినార్ ఒక అద్భుతమైనటువంటి కట్టడం, అందులో ఎటువంటి సంశయం లేదు. ఈ చార్మినార్ వెనుక భాగం ఇది, అది చార్మినార్ ముందు భాగం. అది అందరూ కూడా కింద నుంచి ఒక్కసారి
మనం ఈ కట్టడం యొక్క అందాన్ని చూస్తూ ఒక్కసారి ఫౌంటైన్ చుట్టూ మరొక రౌండ్ వేస్తున్నాను అనమాట. ఇదిగో ఇదే వజూ చేసుకోవడానికి, అంటే నమాజ్కు వెళ్ళే ముందు వజూ చేసుకోవడానికి ఇది ప్రదేశం కట్టబడిందని చెప్పబడుతుంది. ఎంత చక్కని నిర్మాణము, ఎంత గోడ ఇది కూడా ఎంత నునుపుగా ఉందో. మరి 434 సంవత్సరాలను కట్టడమైనా ఎంత అద్భుతంగా ఉందో. ఇది మరొక వైపు వెళ్ళే వీధి. ఈ కుడివైపుని దర్గా, అది దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇది మరొక వైపు వెళ్ళే వీధి. ఈ వీధుల్లోకి వెళ్ళినట్లయితే మనకి ముత్యాలు అవి షాపులు దొరుకుతాయి. మనం కింద నుంచి పైకి తలపైకి చూస్తే ఇదిగో ఈ కట్టడం యొక్క అందం, ఈ ఇండో పర్షియన్ డిజైన్ రియల్లీ వావ్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఎంత చక్కని డిజైన్స్ చూడండి, తల తిప్పుకోలేమన్నమాట, అంత అందంగా ఉంటుంది. మరి పై అంతా తిరిగి వచ్చి కిందకని చెప్పి కూర్చుని మరి రిలాక్స్ అయ్యానమాట. కింద కూర్చోడానికి కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది, స్పేషియస్ బోల్డ్ అంత ప్లేస్ ఉంది కూడాను. పైన తిరిగి అంతా చూసి వచ్చాక ఇక్కడ కూర్చుని కొంచెంసేపు రిలాక్స్ అవుతారనమాట అందరూ కూడాను. ఈ చార్మినార్ నేను అంత గతంలో కూడా చాలాసార్లు చూశాను. అయితే ఛానల్ ప్రారంభించాక ఫస్ట్ టైం ఇదిగో మరి ఇది పైకి వెళ్ళేదారి, ఇందాక చెప్పాను కదా పైకి వెళ్ళేదారి. ఇంతకుముందు చూపించింది బయటకు వచ్చేదారి, ఇది పైకి వెళ్ళేదారి. ఇది ఒక క్రమ పద్ధతిలో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అక్కడ, మనం ఎటువంటి టెన్షన్ పడవలసిన లేదు. క్రమ పద్ధతిలో అందరినీ కూడా పంపిస్తున్నారు. ఇదిగో చార్మినార్ దిగువన హజరత్ సయ్యదీన్ గౌస్ అజం దస్తగిరి వారి దర్గా కూడా ఇక్కడ ఉంది. ఇందాక చూపిస్తా అన్నాను కదా, ఇదే. దీని వెనకే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది ఎగ్జిట్ ఒకసారి మళ్ళీ ఖాళీగా ఉందని చెప్పేసి చూపిద్దామని మళ్ళీ అటువైపు నా కెమెరాని తిప్పాను. చాలా అంటే చాలా టైట్ అయినటువంటి పొజిషను. మరి ఇది మిత్రులారా ఈ చార్మినార్ గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అద్భుతమైనటువంటి కామెంట్ని ఈ వీడియో ఎలాగుంది, మీరు ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలనేటటువంటి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కూడా డ్రాప్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఉంచవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే మా కొత్త వీడియోతో మీ ముందుంటాను. ఇదిగో మక్కా మసీదు నుండి చార్మినార్ ఆ విధంగా కనపడుతుంటారు. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.